सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन पार्लियामेंट महबूब नगर डीके अरुणा ने आज महबूब नगर के देवर कदरा हल्के सीसी कुंटा का दौरा किया और एमपी फंड के तहत 18 लाख रुपयों से तामीर किए जा रहे 2 कम्युनिटी हॉलों की तामीर के लिए संज्ञा बुनियाद रखा। इस मौके पर डीके अरुणा ने मीडिया से बात करते हुए कई अहम तबसरे किए। उन्होंने कहा कि अगर बल्दियाती इंतखाबात में बीजेपी को जीत दिलाते हैं तो वो सीसी कुंटे की शक्ल बदल देंगे। तरक्की को लेकर कोई समझौता नहीं किया जा सकता। उन्होंने बताया कि फी हल्का मेरे एमपी कोटे के तहत मिलने वाले 65 लाख फंड से तरक्याती काम किया जा रहा है। अब तक ही सीसी कुंटे में 2 लाख एमपी फंड के जरिए हाई मास LED लाइट्स लगाई गई। उन्होंने कहा कि रियासत की आवाम को चाहिए कि वो बीजेपी को एक मौका फराहम करें। BRS को 10 साल और अब कांग्रेस को मौका फराहम किया है, लेकिन बीजेपी एक बार भी इख्तियार में नहीं आई है। आने वाले बल्दियाती इंतखाबात में बीजेपी को मदद दें और सीसी कुंटे के तमाम मौज़ूआत के सरपंचों को कामयाब बनाएं। तरक्की की जिम्मेदारी मेरी होगी। मरकज़ से आने वाले एक एक रुपये को आप तक पहुंचाना मेरी जिम्मेदारी है और मरकज़ से आने वाले फंड से ही लोगों को फ़ायदा होगा। अगर हम बल्दियाती इंतखाबात जीतते हैं तो हमें मरकज़ के काम और स्कीमों का पता चलेगा। सीसी గుంటలో ఈరోజు ఎంపీ నిధుల నుంచి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం చేయడానికి శంకుస్థాపన జరిగింది. 9 లక్షల విలువతో కూడినటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని మరి వాల్మీకుల అనేక అవసరాల కోసం మల్టీపర్పస్ కోసమని దీన్ని ఈ యొక్క హాల్ని ఉపయోగించుకోవడం కోసం ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో ఈరోజు దాని శంకుస్థాపన కారణంగానే ఇక్కడ వాల్మీకి గారిని కూడా పూజించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. తొందర లోపలనే మరి దీన్ని పూర్తి చేసుకుంటూ మళ్ళీ శంకుస్థాపన ఈరోజు అయిన ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. ఎందుకంటే దీని నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎంపీ ల్యాడ్స్ కాబట్టి నిధులు రావేమనేటటువంటి అనుమానం కూడా భయం కూడా అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఈ బిల్డింగ్ పూర్తయిన వెంబడే బిల్ రికార్డ్ అయిన వెంబడే దీనికి ఫండ్స్ కూడా రిలీజ్ కాబడతాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఫండ్స్ రిలీజ్ కోసం. సో అభివృద్ధి విషయంలో ఎంపీ నిధుల నుంచి అనేక కార్యక్రమాలు అంటే మనకు ఉండేటటువంటి పరిధి ఏంటంటే 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో సంవత్సరానికి మాకు 5 కోట్లు కేటాయింపు ఉంటుంది. 5 కోట్లలో ప్రతి నియోజకవర్గానికి కూడా 60 లక్షల కంటే 70 లక్షలు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తుంది. ఏదైనా అత్యవసరమైనటువంటి పనులు కావాలన్నా, ఏదైనా ఊళ్ళలో మాకు చీకటి ఉంది ఓ లైటు హైమాస్ లైట్ కావాలన్నా, ఏదైనా ఎక్కడైనా ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ కొరత లేని చోట కమ్యూనిటీ హాల్ కావాలన్నా, అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పనుల కోసమే ఎంపీ ల్యాడ్స్ నుంచి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ అందరూ కోరిన వాల్మీకి సోదరులందరూ కోరినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ కోసం మనం ఇక్కడ శాంక్షన్ ఇప్పించడం జరిగింది. మరి ఈరోజు ఆ పనులు కూడా ప్రారంభం చేసుకుని అభివృద్ధి విషయంలో కేవలం ఎంపీ నిధులతోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో కానీ, ప్రజలకు అవగాహన కలిగించడంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు జిల్లాలో గ్రామం ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి, వీటన్నిటిపైన కూడా అవగాహన ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఇవాళ కలుగుతుంది, ప్రజలకు కూడా కలుగుతూ ఉంది. ఈరోజు సామాన్యులకు ఇంతకుముందు ఎప్పుడంటే రేషన్ కార్డు అనగానే రేషన్ బియ్యం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది అనేటటువంటి ఇది ఉండేది. ఈరోజు ఒక రేషన్ కార్డు ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఉచితంగా ప్రతి పేదవాళ్ళకు కూడా ఉచిత బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వాళ్ళ అకౌంట్లలో 2,000 3 సార్లు అకౌంట్లో వేయడమే కానీ, ఎరువులు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద రైతులకు ఎరువులు అందజేయడమే కానివ్వండి. అంటే సబ్సిడీ కింద అంటే 1 ఎకరాకు కనుక రైతులు కనుక లెక్క వేసుకుంటే DAP కానీ, యూరియా కానీ, అదేవిధంగా NPK కానీ ఇవన్నీ కనుక ఎరువులు వీళ్ళు కొనేటటువంటి ఎరువులు 1 ఎకరాకు వాళ్ళు వాడే ఎరువులు కిసాన్ సమ్మాన్ నిధి కనుక లెక్క వేసుకుంటే 1 ఎకరాకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క రైతుకు 21 నుంచి 22,000 మిగులుతున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయంలో కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రభుత్వం రైతు బంధు ఇస్తా అని చెప్పి 15,000 ఇస్తానని ఇప్పటిదాకా రైతు బంధు 15,000 ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని 12,000 అన్నారు. 12,000 కూడా అందరికీ అందియలేదు. సో ఇట్లా ఇచ్చిన మాటను తప్పకుండా రైతులకు ఏదైతే ఎలక్షన్లలో ఎలాంటి హామీ లేకున్నా రైతుల యొక్క సంక్షేమం కోసం
నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు చేపట్టిన గిట్టుబాటు ధర అయితేనేమి, అనేక రైతులకు ఈరోజు పెద్ద ఎత్తున గిట్టుబాటు ధరలతో పాటు డ్రోన్ ద్వారా కూడా వాళ్ళు పంటలల్లా పొలాలల్లా ఎరువులు వేసుకోవాలనుకున్నా, మందు కొట్టాలన్నా డ్రోన్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఏ గ్రామంలోనైనా మహిళా సంఘం ద్వారా డ్రోన్ కనుక అప్లై చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ దాన్ని ఒక్కొక్క రోజు ఒక కిరాయిగా తీసుకొని ఒక పొలానికంతా మీరు ఒక రోజు 2 రోజులు 3 రోజులు మందు కొట్టుకుందని కనీసం 2-3 గంటల్లోనే మీ తోటల మీ చేనుల మొత్తం మందు కొట్టుకోవచ్చు, ఎరువులు వేసుకోవచ్చు. ఆ విధంగా డ్రోన్ను కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు రైతుల కోసం అందజేస్తూ ఉన్నారు సబ్సిడీ కింద. సో ఇవన్నీ అనేక పథకాలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, మీకు అర్థం కావాలంటే లోకల్ బాడీలు అంటే స్థానిక సంస్థలు అంటే వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వీళ్ళందరూ కనుక భారతీయ జనతా పార్టీ నుంచి గెలిస్తే ఈరోజు కేంద్రం నుంచి ఏమేమి వస్తాయని చెప్పడానికి మీకు వాళ్ళకంతా కూడా అవకాశం దొరుకుతుంది, మీకు అందరికి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరందరూ ఒకటై అందరినీ చూసిండు, అన్ని పార్టీలను చూసిండు. ఒకసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపియాలి. ఈ స్థానిక సంస్థల్లో గెలిపించుకుంటేనే రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని ప్రజల మనసుల్లో ఉంది. ఈసారి మోదీకి వేయాలి, బీజేపీకి వేయాలి, అందరినీ చూసినామని. కాబట్టి అదే రకంగా మీరు అందరూ కూడా సహకారం చేయాలని చెప్పి ఉన్న మా రైతు సోదరులని, మహిళలను, అక్కలను, చెల్లెలను, యువకులను అందరూ నేను కోరుతున్నా. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే పనిచేస్తున్నారో భారతదేశం యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి, దేశం అభివృద్ధి, ఈ యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేటటువంటి ఒక వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యానికి మనం అందరం కూడా మద్దతుగా నిలబడి మన అభివృద్ధి, మన దేశ అభివృద్ధి అనేటటువంటి ఆలోచనతోన ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నింటిలో కూడా వీళ్ళందరూ లబ్ధి పొందాలి. ప్రతి ఒక్కరికి వీటిపైన అవగాహన కలిగించే విధంగా గ్రామాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క ఎంపీ ల్యాడ్సే కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు కానీ ఈరోజు రోడ్లు ఏ రోడ్డు వేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏమీ లేవు. రోడ్లు ఏదైనా వేసి శాంక్షన్ వచ్చిందంటే ఏనిక ముందుకు వస్తలేరు, పైసలు వస్తలేవని, బిల్లులు వస్తలేవని. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటటువంటి డెవలప్మెంటే జరుగుతుంది తప్ప ఇతరత్ర డెవలప్మెంట్ అనేది మనం ఎక్కడ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు 60%, కొన్నిట్లో పూర్తిగా 80%, కొన్నిట్లో పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈరోజు ఎంపీ ల్యాడ్స్లో ఒక డెవలప్మెంట్ కింద ఈ నిధులు కేటాయిస్తున్నాం. గతంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద కూడా నిధులు ఇక్కడ ఇప్పించినాం. సో జిల్లా మొత్తం కూడా చాలా నియోజకవర్గాలు కూడా ఇప్పించినాం. అట్లే కూడా భవిష్యత్తులో మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే ఉపాధి హామీ పనులు చేస్తున్న వచ్చే డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామాల్లో వేసే సీసీ రోడ్లు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధుల ద్వారానే గ్రామాల్లో సీసీ రోడ్లు అవుతున్నాయి, అంగన్వాడీ భవనాలు అవుతున్నాయి, గ్రామ పంచాయతీ భవనాలు అవుతున్నాయి, రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, అంగన్వాడీలో భోజనం కానీ, అంగన్వాడీలో పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం కానీ, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం కానీ, పిల్లలకు యూనిఫామ్లు కానీ, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉన్నదని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాం.